సృష్టి ప్రక్రియ ద్వారా యేసు ప్రముఖుడు, మన విమోచన ప్రక్రియలో కూడా ఆయనే ప్రముఖుడు. గనక ఇప్పుడు భూమి మీద మనం ఏం చేసినా సరే ఆయనకు మహిమ కలుగుటకై సమస్తము చేయాలి. 3:17 చూడండి, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును యేసయ్య పేరిట చేయాలి. ఆయన పేరిటంటే యేసునామమున దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి కార్యం మీరు ఏం చేసినా సరే మొట్టమొదట యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చేసినా సరే, భోజనం చేయడానికి కూర్చున్నాము, భోజనం చేసినా సరే ప్రభువా ఇది నీవు అనుగ్రహించిన ఆహారం, నీకు వందనాలు అని ప్రభువును స్తుతించి మనం భోజనం చేయాలి. ప్రయాణానికి బయలుదేరినా సరే ప్రభువును స్తుతించి మనము బయలుదేరాలి. ప్రభువుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి.